హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇదైతే ఇవాల్టి వ్లాగ్. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. ఈరోజు అయితే దోశ, చట్నీ, కారం పొడి వేసి పప్పు చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ అయితే చాప్ చేసుకుంటున్నాను. మీరందరూ ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేశారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ త్రూ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా చట్నీ అయితే చేసుకుంటున్నాను. పల్లీలు తక్కువ ఉన్నాయని ఇంకా పల్లీలు పప్పులు రెండు కలిపి చేస్తున్నాను ఇవాల్టి చట్నీ అయితే. చట్నీ మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్తో డిఫరెంట్గా చేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసి చట్నీ వేసేసాను. ఇంకా తాలింపు కూడా పెట్టేశాను. ఇంకా దోశ అయితే వేస్తున్నాను. ఈరోజు ఎందుకో దోశలు కొంచెం అతుక్కుని వచ్చాయి. ఇలా అతుక్కుంటే చాలా విసుగు వస్తుంది. ఇంకా కారం పప్పులోకి అయితే వంకాయలు, టమోటాలు, ఆనియన్స్, మెంతాకు వేస్తున్నాను. నేను కారం వేసి పప్పు, మెంతాకు, వంకాయలు రెండు ఉన్నప్పుడే చేస్తాను. ఈ కాంబినేషన్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మెంతాకు ఇంకా మట్టి ఉంటుందని 2-3 సార్లు అయితే వాష్ చేసుకుంటాను. ఆల్రెడీ ఒకసారి వాష్ చేసి మళ్ళీ వాటర్లో డిప్ చేసి పెట్టాను. ఇంకా కందిపప్పు కడుక్కుని ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇంకా మెంతాకు కూడా వేస్తున్నాను. ఇంకా తర్వాత నెక్స్ట్ తగినంత వాటర్ వేసి కారం, పసుపు, ధనియాల పొడి కూడా కంపల్సరీగా వేస్తాను. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇది మ్యాష్ చేసుకుంటే ఇంకా కిచెన్ పని అయిపోతుంది. బాయ్.